కొన్ని పంటలు వేరు వ్యవస్థల్లో లోపలికి వెళ్ళే వేరు వ్యవస్థ కలిగినటువంటి పైర్లకు మనకు 30 సెంటీమీటర్లు కానీ 60 సెంటీమీటర్లు. అదేవిధంగా మనము ఈ పండ్ల తోటలు కానీ ఇటువంటివి సాగు చేసుకున్న నీళ్ళల్లో అయితే మనం 1-2 ఫీట్ల నుండి 3 ఫీట్ల నుండి కూడా మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ మట్టి నమూనాకు సేకరించేటప్పుడు మనము సరైనటువంటి ప్లాస్టిక్ కవర్లు కానీ గుడ్డ సంచులు కానీ ఉపయోగించాలి. అదేవిధంగా మనము ఎరువులు వేసిన వెంటనే కూడా ఈ మట్టి నమూనాలు సేకరించకూడదు. సాధారణంగా పొలం నేల లోపల మధ్య భాగం నుండి అంటే గట్ల వెంబడి కానీ చెట్లు నీడ ప్రాంతంలో కానీ కంపోస్ట్ వేసినటువంటి ప్రదేశాల నుండి కానీ ఈ ఎరువు నమూనాలు ఎట్టి పరిస్థితులలో కూడా సేకరించకూడదు. అదేవిధంగా సేకరించిన నమూనాలను వెంటనే మనకు అందుబాటులో ఉన్నటువంటి భూసార పరీక్షా ప్రయోగశాలకు వెంటనే పంపించాలి. రైతు యొక్క పేరు, గ్రామము, మండలము, జిల్లా, అదేవిధంగా సర్వే నంబరు, గతంలో సాగు చేసిన పంటలు, అదేవిధంగా నీటి సౌకర్యము, ఇప్పుడు సాగు పంటలు, ఇటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా పొందుపరచాల్సి ఉంటుంది. అన్ని రకాల మట్టి నమూనాలకు కొన్ని పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. వాటిలో ఉదజని సూచిక, లవణ సూచిక, లభ్య నత్రజని, భాస్వరం, పొటాషు, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మనకు పరీక్షలో ఫలితాలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ ఫలితాలు ముఖ్యంగా ఉదజని సూచిక ఏంటంటే నేల లోపల పోషకాల లభ్యతను తెలియజేస్తుంది. అదేవిధంగా ఉదజని సూచిక అనేది నేల లోపల లవణాల శాతాన్ని తెలియజేస్తుంది. మనకు అదేవిధంగా ఈ నత్రజని, భాస్వరం, పొటాషు ఈ నేలలో లభ్య నత్రజని కానీ భాస్వరం, పొటాషు, అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాలు లభ్యత కూడా తెలియజేస్తాయి. అయితే మనకు ఈ భూసార పరీక్ష వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే వాటి ఫలితాల ఆధారంగా నేల యొక్క సారవంతం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా గ్రామ స్థాయిలో అంటే మనకు ఈ రైతుల యొక్క పొలాలు వాటిలో ఈ నేల సారవంతం ఏ విధంగా ఉంది దాని ఆధారంగా రైతుల యొక్క పొలాలను వర్గీకరణ చేస్తున్నారు. అదేవిధంగా కాకుండా ఈ భూసార పరీక్ష ఫలితాల ద్వారా మనకు వేసే ఎరువుల యొక్క ఏ విధంగా మనకు ఎరువుల వినియోగ సామర్థ్యం అవుతుందో అదొకటి తెలుస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మనకు నేల లోపల ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా గుర్తించవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు తప్పనిసరిగా కనీసం 2-3 పైర్లకు ఒకసారి వేసవి కాలంలో మట్టి నమూనాను సేకరించుకొని ఎరువులను సరైన రూపంలో, సరైన మోతాదులో, సరైన సమయంలో, సరైన పద్ధతిలో వేసుకున్నట్లయితే ముఖ్యంగా రైతు సోదరులు ఈ ఎరువుల పైన వృధా ఖర్చును తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకొని నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.